పిరమిడ్ తెలుసుగా, ఈజిప్ట్లో పిరమిడ్లు. ఆ పిరమిడ్ కింద ఒక శవం అనేది ఉంటుంది. మనిషి చనిపోయాక రాజు ఆ రాజు శవాన్ని పెట్టి ఇక దాని మీద పిరమిడ్ నిర్మిస్తారు. ఆ పిరమిడ్ లోపల ఇంకా ఆయనకు సంబంధించిన రాజు సంబంధించి అవన్నీ పెట్టారని అంటారు. దెన్ పిరమిడ్ చూసే వాళ్ళకి పైన పిరమిడే కనిపించదు, ఆ కింద ఉన్న శవం కనిపించదు. అలాగే ఈ నాయకుడు అనేవాడు పైన ఉన్నప్పుడన్నా ఆ సభ వేదిక కిందో లేదా కారులోనే వెహికల్లోనే ఉన్నాడు. దెన్ ఆ కింద ఎవరైనా పడ్డా చూడరన్నా, పట్టించుకోరన్నా. ఎందుకంటే మన జనాలకి రాజకీయ నాయకులు అంటే పిచ్చి, మన జనానికి సినిమా హీరోలు అంటే పిచ్చి, మన జనానికి సెలబ్రిటీలు అంటే పిచ్చి, ఇలా క్రికెటర్లు అంటే పిచ్చి, ఇలా చెప్పుకుంటూ పోతే పైకి ఎవడైతే కనిపిస్తూ ఉన్నాడో వాడిని మాత్రమే చూస్తారన్నా, కింద ఉన్న వాళ్ళని చూడరన్నా. అది మన విచక్షణ మీద ఆధారపడి ఉండిద్దన్నా అని చెప్పేసి ఓ మిత్రుడు చెప్పాడు. తను చాలా ఇంటలెక్చువల్, సోట్లో మంచి పొజిషన్ కూడా ఉన్నాడు. అప్పుడు ఒక మాట అన్నా, నిజమే తమ్ముడు, నో డౌట్. కానీ ఆ సమాధి కింద ఉన్నటువంటి ఆ పిరమిడ్ కింద ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని ఏదో వస్తువులు లాగినట్టు, ఏదో కుక్కనాన్ని లాగి పక్కన పడేసినట్టు పడేసేసి వెళ్ళిపోయారే. ఇంకెలా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి హత్యా నేరం పెట్టుకుని ఉండాలి అన్న. మేబీ అది పబ్లిక్ని అడుగన్నా అన్నాడు. ఎందుకంటే ఈరోజు ఆ వీడియో మొత్తం మీలో కూడా చాలామంది చూస్తుంటారు కదా. అది చూసినటువంటి వాళ్ళల్లో కూడా ఇంకా జగన్ వీరాభిమానులు, మేబీ సైకిల్ అనలేం వాళ్ళని, ఏమంటారు తెలుసా? జగన్ కారులో ఉన్నాడు, ఆయన కింద నన్ను చూపిస్తున్నారు, జగన్ కారు అడిమించి వెళ్ళిపోయింది అంటున్నారు. మనిషి నోడు వెళ్తాడా? అలా వెళ్ళడు. జగన్ నోడు ఇంకా దేవుడు, అసలు వెళ్ళడు. అది మార్ఫింగ్ వీడియో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని కొంతమంది అంటే, ఇంకొంతమంది హలో పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు సమయంలో ఏంటి అంతమంది చనిపోయారు, చంద్రబాబు నాయుడు చేశారా, మరి దానికి బాధ్యుడు ఎవరు? దాని ఇక్కడ జగన్ ఎలా బాధ్యుడు అవుతాడు? వాడు పిచ్చడికి మళ్ళీ వాడు వచ్చాడు, గుంపులు గుంపులు జనాలు ఉన్నారు, కార్లు వెళ్తున్నాయి, రాకూడదని తెలియదా, తాగేసి వచ్చాడు, కారు కింద పడ్డాడు, దాన్ని ఇంకా జనాల మధ్య కనిపించలేదు, డ్రైవర్ బానిచ్చాడు. అరే కింద మనిషి ఉన్నట్టుగా తెలిసిద్ది కదరా ఫ్రంట్ టైర్ అంటే. మేబీ ఏదైనా రాయో ఏదైనా అడ్డొచ్చిందని అనుకుని ఉంటాడు, అంతకుమించి ఏముంది, చుట్టుపక్కల మొత్తం జనాలు ఉన్నారు కదా, ఓ మనిషి చనిపోతారు చెప్పరా. ఆ మనిషి కింద పడ్డ విషయం చెప్పారు. పడగాన్ని ఈడ్చుకుంటూ పోతున్నప్పుడు కారుని ఆపమని చెప్పి కారుని ఆపారు, ఆ మనిషిని తీశారు. ఈలోపు జగన్ వచ్చేసి ఎప్పట్లాగా అభివాదం చేసుకుంటూ ఉన్నాడు, నమస్కారం 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 అంటూ. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా, మనిషి అన్నవాడు ఎవడైనా సరే అక్కడ ప్రమాదం జరిగింది, అది తన కారు వల్ల అన్నప్పుడు ఇమీడియట్ కారు దిగి ఆ మనిషిని పరామర్శించి చావుపోతున్న మధ్యలో అన్నప్పుడు వేరే కారు అయినా పిలిపించి లేదా తన కారు అయినా ఇచ్చి ముందు పంపించాలి. కానీ జగన్ అలా చేయడు. శవంతో మొదలైనటువంటి రాజకీయ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ. ఎవరి శవం? రాజశేఖర రెడ్డి శవం. ఆ తర్వాత శవ రాజకీయం చేస్తూ ఎదిగినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ. శవ రాజకీయం, ఓదార్పు యాత్రలు, మన వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే నారస రక్తచరిత్రుడి దానిని. తర్వాత అధికారంలో ఉన్నప్పుడు శవాలను చూసి సంబరపడ్డవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య. ఆ తర్వాత మరికొంతమంది టీడీపీలను దారుణంగా చంపారు ఈ వైసీపీ వాళ్ళు. అది చూస్తూ సంబరం పడుతూ ఉన్నాడు. అధికారం పోయింది, ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఏకంగా మనుషులని శవాలుగా మారుస్తూ వాటి మీద ముందుకు వెళ్తూ ఉన్నటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మనిషా రాక్షసుడా? అల్లు అర్జును ఆ థియేటర్కి వచ్చాడన్నప్పుడు తొక్కిసలాట జరిగి ఓ మనిషి చనిపోయింది, ఓ మనిషి చావుబోతుల మధ్య ఉండన్నప్పుడు అది అల్లు అర్జున్ వాళ్ళే అని చెప్పేసి కేసు పెట్టి లోపలేసాడు రేవంత్ రెడ్డి. సరే తప్ప ఒప్ప ఏంటి కోర్టులు తెలుస్తాయి. నైతిక బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా అవుతుంది, ఎవరైనా సరే ముందు లోపలేండి అన్నాడు, వేయించాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హత్యానేరం ఎందుకు పెట్టకూడదు? అదే కారు కింద ఒక మనిషి పడ్డప్పుడు ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళు చెప్తూనే ఉన్నప్పుడు కనీసం కారు ఆపకుండా ఆ మనిషిని అలాగే తొక్కుని వెళ్ళిపోయి ఆ తర్వాత కనీసం పక్కగా జరిపన్నా ఆ మనిషిని హాస్పిటల్ చేర్చాల్సింది పోయి అరగంట 30 గంట అలాగే ఉంటే అంతా వెళ్ళిపోయాక ఎవరి మనిషి ఎట్లా ఉన్నాడని చూస్తే అప్పుడు చావుబోతుల మధ్య ఉంటే ఆసుపత్రి పట్టుకెళ్తే అప్పుడు చనిపోయాడు ఆ మనిషి. చిల్లి సింగయ్య ఎస్సీ. అంటే ఎస్సీల ప్రాణానికి విలువ లేదా ఏపీలో అంటే జగన్మోహన్ రెడ్డి అలా విలువ లేదన్నట్టుగానే తయారు చేశాడు. మళ్ళీ అదే ఉంటే మళ్ళీ అదే ఎస్సీ ఓట్లు వీళ్ళకి పడితే ఎలాగన్నా ఎలా వైసీపీ కొట్లేస్తే నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా, డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు గారు ఒకనాడు మీ టీడీపీలో మీ శిష్యుడిగా ఉన్నటువంటి ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నైతిక ధర్మం పాటించున్నారు. ఆ ధర్మం మీరు పాటిస్తారా? ఎదురు చూస్తున్నారు ఈరోజు అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి మీద హత్యానేరం పెట్టి ఎందుకు అతను లోపలేయకూడదు? అతనితో పాటు కారులు ఎవరైతే ఉన్నారో అందరూ ఎందుకు అదుపులోకి తీసుకోకూడదు? ఎందుకు మీరు లోపలేయకూడదు వాళ్ళని? వెయిటింగ్ సార్, వీఆర్ వెయిటింగ్ సార్. ఎందుకంటే రక్తం మరిగిపోతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు అందరితో కూడా.
ఇంత ఘోరంగానే అసలు రాక్షసుడు కూడా ఇంత దారుణంగా ఉన్నాడు అసలు.